అత్తయ్య ఏం చేద్దాం ఈరోజు? అదేమ్మా పెసరపప్పు నానబెట్టమని చెప్పావుగా, నానబెట్టాను. కలపాలి ఇవన్నీ. కోసంబరి అని మా మమ్మీ చెప్పింది అదేనా? అవును, మీ అమ్మ చెప్పిందే. కాకపోతే అన్ని నాకు అర్థం అవట్లా, అన్ని రెడీ చేస్తే నువ్వే చేద్దుగానని. బాడీని బాగా కూల్ చేసిద్దంట కదా ఇది. అవును. సరే అయితే ఫాస్ట్ గా చేసేద్దామా? సరే వేసేయండి అయితే. పెసరపప్పు నానబెట్టి వడపోసి పెట్టాను. ఇప్పుడు దానికి ఏమేమి ఐటమ్స్ వేస్తామో చూడండి. అన్ని పచ్చివేనండి, ఉత్త తాలింపు అంతే దీనికి పట్టేది. ఇంక అన్ని చాలా ఈజీ అనమాట. కొంచెం కొబ్బరి తురుము, మన ఇష్టం అండి. మామిడికాయ తురుము కూడా నేను కొంచెం వేసుకుంటున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పులుపు కోసం అని కొంచెం, కలర్ఫుల్ కోసం క్యారెట్. అన్ని మంచివండి, చాలా చాలా మంచివి హెల్త్కి. అలాంటివి అన్నమాట. మామూలుగా మన ఆంధ్రాలో అయితే కారం వేసుకుంటామండి, ఇక్కడైతే పచ్చిమిరకాయలు సన్నగా తరిగేస్తారు. నేను తిన్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను రెడీ చేస్తున్నాను. ఇదేందనుకుంటున్నారు? కీర దోసకాయని తురిమేనండి. దోసకాయలు మనకి తెలుసు కదా ఆంధ్రాలో, ఇక్కడ బాగా తింటారండి. చాలా కూల్ ప్రదేశమైన స్కూల్ బాగుండాలని వీళ్ళు బాగా తింటారు. ఇది కొత్తిమీర అంతేనండి. మొత్తం అన్ని ఐటమ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఉప్పు వేసేసి కలపటమే, ఫైనల్గా తాలింపు వేయటం అన్నమాట. కొంచెం ఎంత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ మన ఉప్పు ఎంత తింటామో అంత వేసుకోవాలి. అంతేనండి. ఇంకా పెప్పర్ పౌడర్ కొంచెం, ఇష్టం ఉండోళ్ళు వేసుకోండి, లేకున్నా లేదు. కానీ దీనికి కొంచెం వేయాలండి, అంత వేయకూడదు. కొంచెం వేయాలండి, అంతే చాలు. సో అత్తయ్యకి ఇది కర్ణాటక స్టైలు. ఫస్ట్ మా ఇంట్లో తినంగానే నచ్చింది, అందుకనే నేర్చేసుకున్నారు. ఇప్పుడు మేమిద్దరం కలిసి చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇప్పుడు తాలింపండి ఫైనల్గా. అంతేనండి, చాలా ఈజీ. పిల్లలు పెద్దవాళ్ళందరూ తినొచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కి టేస్ట్. మా అత్తయ్య చేతిలో ఏమి చేసినా చాలా అద్భుతంగా ఉంటాయండి. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, అత్తయ్యని బాగా నైస్ చేస్తున్నారు, బాగా వండించుకుంటున్నారు అని. అలా ఏం లేదండి. అత్తయ్య ఎంత బాగా చేస్తుంది అంటే కోడలు అంత బాగా చూసుకుంటుంది కాబట్టి అత్తయ్యకి కూతురులా అనిపించేది కోడలు. అది ప్రతి ఇంటి అత్త కోడళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. అత్త ఎంత బాగా చూసుకుంటే కోడలు కూడా అంతే బాగా చూసుకుంటుంది కాబట్టి అత్త కోడళ్ళ బాండింగ్ ఏంటంటే అమ్మ కూతుర్లులా ఉంటుంది. మా ఇంటి వరకు మాత్రం అందరిని మాలా ఉండాలనేదే మా కోరిక. చాలా మంచి మాట చెప్పారు మా అత్తయ్య. అలాగే అందరూ ఉండాలండి, అందరూ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, కోసంబరి రెడీ అయిపోయింది, పెసరపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు తింటమే. మీరు చేసుకోండి, తినేసేయండి. థ్యాంక్ యూ. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే క్రేజీ స్పైసీ ఫుడ్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మా అత్తయ్య ఇప్పుడు మళ్ళీ మీకోసం కొత్త వంటలు చేస్తున్నారు.